బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి దశదిన కర్మ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుంకుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా పాల్గొననున్నారు. తుంగతుర్తిలో ఈరోజు జరిగే దామోదర్ రెడ్డి దశదిన కర్మకు సంబంధించి ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు చేయనున్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి దశదిన కర్మ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. దీని గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వెంకటరెడ్డి అందిస్తారు. వెంకటరెడ్డి, చెప్పండి, రేవంత్ రెడ్డి పర్యటన గురించి వివరాలేంది? ఏదైతే మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి దశదిన కార్యక్రమానికి హాజరవటం పట్ల అక్కడున్న ప్రస్తుతం అప్డేట్ ఏంటి? సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి తిరుమలగిరిలో మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి దశదిన కర్మ, అదేవిధంగా సంతాప సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరు నేపథ్యంలోనే నిన్నటి నుంచి కూడా ఆ ఏరియాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు మొత్తం కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది. సీఎం సభకు సంబంధించి 50,000 మంది వరకు వస్తారని అంచనా ఉన్న నేపథ్యంలోనే 365 జాతీయ రహదారులు కావాల్సినటువంటి స్టేడియంలో అయితే ఏర్పాట్లు చేశారు. సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి నాయకులంతా కూడా ఇప్పటికే అక్కడ చేరుకుంటున్నారు. 12:30 సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుంచి నేరుగా హెలికాప్టర్ ద్వారా తిరుమలగిరికి చేరుకుంటారు. అక్కడ 1:50 సమయం వరకు కూడా ఉంది. ఆ తర్వాత తిరిగి మళ్ళీ హైదరాబాద్కి వెళ్లే విధంగా ఏర్పాట్లు అయితే చేశారు. దీనికి సంబంధించి పార్కింగ్ కూడా ఏర్పాట్లయితే స్థానిక జిల్లా ఎస్పీ నరసింహ ఆధ్వర్యంలో 3 చోట్ల ఏర్పాటు చేశారు. మరొక వైపు రామరెడ్డి దామోదర్ రెడ్డి సంతాప సభకు సంబంధించి కూడా ఇప్పటికే నిన్నటి నుంచి త్రిపులార్ రైతులంతా కూడా ఆ ఏరియాలో అలైన్మెంట్ ను మార్చాలంటూ మరొక వైపు భూ నిర్వాసుల చట్టం ప్రకారం కూడా త్రిపులార్ లో భూములు కోల్పోతున్న రైతులకు నష్టపరిహారం చెల్లించాలంటూ నిరసనలు వ్యక్తం చేస్తూ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పోటీ చేస్తాం, నామినేషన్లు 100ల సంఖ్యలో వేస్తామంటూ కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్న నేపథ్యంలోనే నిన్నటి నుంచి హైదరాబాద్, అదేవిధంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో కొన్ని చోట్ల ఆ త్రిపులార్ రైతుల్ని ఉదయం నుంచి కూడా అరెస్ట్ చేస్తున్న నుంచి కూడా కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొందని చెప్పొచ్చు. సీఎం రాక సందర్భంగా ఆ సభా ప్రాంగణం వద్ద నిరసన వ్యక్తం చేసేందుకు త్రిపుల రైతులు కొంతమంది ఇప్పటికే అక్కడ చేరుకుంటున్నట్టు కూడా ముందస్తు అరెస్టులు పోలీసులు చేస్తుండటంతో రైతులంతా ప్రభుత్వంపై అయితే మండిపడుతున్న పరిస్థితి ఉంది. మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి సంతాప సభకు ఇటు సీఎంతో పాటు భట్టి విక్రమార్క, డిప్యూటీ సీఎం, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యేలు మందుల సామేలు, వీరేశం, భువనగిరి ఎమ్మెల్యే కుంభమహితో పాటు ప్రభుత్వం ఇటు బీర్లాలో కూడా హాజరయ్యేందుకు వైపు అయితే అధికార యంత్రాంగం ఇప్పటికీ సమాచారం ఇచ్చిన నేపథ్యంలోనే ఆ ప్రాంతంలో ఉన్న రైతులందరినీ, ఎవరైతే భూములు కోల్పోతున్నారో వాళ్ళందరినీ కూడా ఉదయం నుంచి హైదరాబాద్ కు అరెస్ట్ చేసి తరలించిన నేపథ్యం కూడా ఉంది. దీంతో కొంత ఉద్రిక్త వాతావరణం అయితే అక్కడ నెలకొందని చెప్పొచ్చు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా నిన్నటి నుంచి కూడా 3 అంచెల భద్రత ఏర్పాటు చేస్తూ అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పూర్తి పక్ష బందోబస్తు నడుమ అయితే సీఎం పర్యటన కొనసాగే విధంగా చర్యలు అయితే చేపట్టారు. ప్రస్తుతం రామరెడ్డి దామోదర్ రెడ్డి సంతాప సభకు సంబంధించి 50,000 మంది వస్తారని అంచనా వేస్తున్న నేపథ్యంలోనే ఎలాంటి గొడవలు జరగకుండా పక్ష బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. రైట్ వెంకటరెడ్డి, రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.